అఫైర్స్ చేసేగా నేను ఎలాగైనా గవర్నమెంట్ జాబ్ కొట్టాలి అనేసి అది రిజైన్ చేసి సరే నీ ఇష్టం అన్నాం. అన్న తర్వాత ఏంటంటే అక్కడ ఏ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అనేసి సెల్ అని చూసుకున్నాడు. అప్పుడు ఏంటంటే ఇక్కడ విజయవాడలో శ్రీధర్ ఇన్స్టిట్యూట్ బాగుంటుంది అనేసి చెప్పిన తర్వాత సరే అయితే పదా అనేసి ఒక రోజు వచ్చాం, కనుక్కున్న తర్వాత ఏంటంటే వెంటనే జాయిన్ చేసామండి. జాయిన్ చేసిన తర్వాత మీ అబ్బాయికి 2 జాబ్స్ వచ్చిన సందర్భంగా ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ అందరూ మహారాజుల్లాగా ఎందుకు కూర్చున్నాం? దానికి కారణం ఎవరు చెప్పండి? గట్టిగా ఈ సైడ్ నుంచి రాలేదు. ఇక్కడ శ్రీధర్ సిసి సెంటర్ లో అడుగు పెట్టడమే తొలి విజయంగా నేను గర్విస్తున్నాను. శ్రీధర్ సార్ గారు ఇక్కడ 1000 మందిలో ఒక పిల్లలుగా మన పిల్లలను చూడటం లేదు. వాళ్ళ బలాలని బలహీనతను గుర్తించి ఎక్కడ వీక్ పాయింట్ దగ్గరికి పిలిపించి మోటివేషన్ చేయించి ఏది తక్కువ ఉందో అని చూసి గైడ్ లైన్స్ ఇచ్చి ముందుకు పంపించినందుకు అమ్మాయి మొన్న ఫ్రైడే ఎస్బీఐ క్లర్క్ జాబ్ జాయిన్ అయింది. రేపు మండే వెళ్ళి రిజైన్ చేసి రావాలి. ఎందుకంటే ఇక్కడ 8 కనుకోండి కదా, ఇది తయారు చేసి 2 days అయింది, అది 3 days అయింది. ఆ 3 daysలో అమ్మాయికి మళ్ళీ 2 ఉద్యోగాలు వచ్చాయి. అందుకని అక్కడ 10 లేకుండా ఇప్పుడు ఇక్కడ 4492 ఉంది కదా, వెబ్సైట్లో చూస్తే డిజైన్ చేసిన టైంలో నెంబర్ అది డిజైన్ పూర్తయి డిస్ప్లేకి వచ్చేటప్పటికి అది 4552 అయింది. How do you feel, please? Inspire all the gathering. Firstly, I am thankful to God, my parents, and then Sridhar CCE. Hello all, I am Sujita Srikante. నేను 2023లో నా బీటెక్ కంప్లీట్. Sarigama Karma